హాయ్ అండి. ఈరోజు నేను టమాటా మిరియాల చారు తయారీ విధానం చూపిస్తున్నానండి. ముందుగా 4 టమాటాలని ఉడకబెట్టుకొని దాని మీద పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి నేను మిక్సీ పట్టుకొని ఇలా చాయ్ జల్లిలో వడబెట్టుకుంటున్నానండి. ఇదిగోండి జాలితోటి మొత్తం ఈ పిప్పంతా తీసుకొని ఈ రసం అనేది పెట్టినండి. ఇప్పుడు పోపు చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని హీట్ అవుతుండగా ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. దీన్ని టమాటా చారు వేసుకోండి. ఈ స్టవ్ మీద పెట్టుకో. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మిరియాల పొడి అండి. ఒక 10 మిరియాలని మెత్తగా చేసి చారులో వేసుకో. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం మరిగేంత వరకు ఉండాలండి. ఇదిగోండి చారు అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి. ఇక స్టవ్ బంద్ చేసుకోవడం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే టమాటా మిరియాల చారు రెడీ అండి. ఈ చారు దగ్గు జలుబు ఉన్న వాళ్ళు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ అండి.